ప్రజల మద్దతు ఉంటేనే ఎవరికైనా పదవులు దక్కుతాయని అన్నారు చేవెళ్ల పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి ఈసరి సూర్యప్రకాష్. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా శక్తివంతమైన ఆయుధమని, ప్రజలంతా ఆలోచనతో సమర్థవంతమైన నాయకులకు ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ అభివృద్ధి కోసం 32 అంశాలను పేర్కొన్నారు. ఇందులో స్వచ్ఛమైన మంచినీరుతో మొదలుకొని చదువు, వ్యవసాయం, వ్యాపారం వంటి అంశాల్లో చాలా గ్రామాల్లో అభివృద్ధి చెందలేనిది అన్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్న తనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. మీ అందరి ద్వారా ప్రజలకి అండ్ కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ అంటే అధికారులకు కానీ పొలిటీషియన్స్ కానీ తర్వాత అందరికీ నేను చేరవేయాలని నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గ్రామం నుంచి వచ్చిన మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను కేజీ నుంచి పిహెచ్డి వరకు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకున్నాను. సో నాకు గవర్నమెంట్ అంటే కూడా కొద్దిగా సానుభూతి ఉంది. సో దానివల్ల నేను ఏంటంటే ప్రజలకి ఏదైనా చేయాలి, నేను చదువుకున్నా బాగుపడ్డా, నేను నాతో పాటు వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అండ్ వీలైనంత వరకు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన. సో దాంట్లో బ్రదర్ అడిగిన పాయింట్కి ఏంటి అంటే ఇది కార్పొరేట్ అంటే కార్పొరేట్ కూడా ఒకప్పుడు ఇదే విధంగా స్టార్ట్ అయింది. అవును, నేను అదే చెప్తానండి. ఇప్పుడున్న కార్పొరేట్ అనుకున్నది ఒకప్పుడు కూడా నాలాగే స్టార్ట్ అయింది, అంటే సామాన్యుడిలాగే స్టార్ట్ అయినాయి అవన్నీ.